అనిపించింది బ్లాస్టింగ్? అసలు అఖండ ఉన్నప్పుడే నాకు పూనకాలు వచ్చినాయి. ఇప్పుడు అఖండ 2లో మన ఘోరాతి ఘోరంగా ఉన్నాడు మన అఘోర, కాబట్టి అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా బాలకృష్ణ రికార్డులో ఆయన బ్రేక్ చేసుకుంటాడు ఖచ్చితంగా. అఖండ 2 అనేది మన ఒక కొత్త చరిత్ర తీసుకురాబోతుంది తెలుగు సినిమాలో. ఎందుకంటే ఇప్పుడు ఇది నార్త్ ఇండియాలో కూడా రిలీజ్ కాబోతుంది కాబట్టి సో రికార్డులు కొల్లగొడుతుంది, రికార్డులు బ్రేక్ చేయబోతుంది మన బాలయ్య. జై బాలయ్య. మొన్న వచ్చిన త్రిశూలం షార్ట్ నచ్చిందా, ఇది నచ్చిందా? నాకు రెండు నచ్చినాయి. ఇప్పుడు అఖండ 1లో మన అఘోర ఎలా ఉన్నాడు, నార్మల్గా మురళీకృష్ణ కూడా ఎలా ఉన్నాడు. సో ఇద్దరే అనమాట. అందులో ఫస్ట్ డైలాగ్ ఏమంటాడు మన బాలకృష్ణ, సీను గారు మీ నాన్నగారు బాగున్నారదానికి, సీను గారు మీ అమ్మ మొగుడు బాగుండేదానికి చాలా తేడా ఉందిరా లంబడి కొడక అని అంటాడు. సో అది ఆ డైలాగు. మన అఖండ మన అఘోర ఏం చెప్తాడు, కాలు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకు వస్తే కప్పాలం పగులుద్ది అంటాడు. సో ఇది ఈయన డైలాగు. సో రెండు అఖండనే. ఈ డైలాగ్ ఇంకా అసలు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు సూపర్ అండి. అసలు బంబోలే మన అఖండ. ఇప్పుడు అఖండ 2లో మాత్రం ట్రిపుల్ యాక్షన్ ఏం లేదు, డబుల్ యాక్షన్ అనమాట. మళ్ళీ డబుల్ యాక్షన్, ట్రిపుల్ యాక్షన్ తో రావట్లేదు బాలకృష్ణ, మళ్ళీ డబుల్ యాక్షన్ తో మళ్ళీ అఘోర. బాలకృష్ణ గారు విలనా? లేదు, బాలకృష్ణ గారు ఏం విలన్ అయితే ఏం కాదు. అవును, కొడుకు పుడతాడు. సో అతనితో స్టోరీ కంటిన్యూ అవుతుంది అంతే తప్ప విలన్ బాలకృష్ణ గారు కాదు. సూపర్ అండి. ట్రైలర్ ఎక్సలెంట్. చెప్పాలని అవసరం లేదు, మాటలేవు మాట్లాడుకోవచ్చు. తెలుసు, సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్ కొడతానో ఏ సౌండ్కి నరుకుతానో నాకే తెలీదు. సరిగా చూడలేదు బ్రో ఒకసారి. నచ్చింది, సూపర్ ఎక్సలెంట్. దద్దరిపోతుంది అసలు ఇప్పుడు జస్ట్ మామూలుగా ఇప్పుడు మన వాళ్ళు చొక్కాలు చింపేసుకుంటారు థియేటర్లో ఖచ్చితంగా. తమనన్నంగా ఇప్పుడు మొత్తం బాహుబలి బిర్యానీ అందరికి, ఖచ్చితంగా బాహుబలి ప్లేట్ బిర్యానీ అందరికి. మామూలుగా లేదండి అసలు. టీజర్ మన బాలయ్య బాబు గారిని మళ్ళీ చూడబోతున్నాం. మళ్ళీ నందమూరి తమన్ అనిపించుకున్నాడు. అఖండ రుద్ర సికందర్ గౌరవ వస్తున్నాడు చూడండి. ఖచ్చితంగా రాబోతున్నాడు. జై బాలయ్య.